వెల్కమ్ టు మహా న్యూస్. రాష్ట్ర రాజకీయాలలో దేవినేని నెహ్రూ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెహ్రూ గారి రాజకీయ వారసుడిగా అడుగుపెట్టినటువంటి దేవినేని అవినాష్ ఇప్పుడు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అసలు విజయవాడ ఈస్ట్ని ఎంచుకోవటానికి గల కారణాలేంటి, విజయవాడ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితులేంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, అసలు జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ కీలకమైనటువంటి స్థానం ఉన్న నేపథ్యంలో దేవినేని అవినాష్ గారితో ద లీడర్ విత్ వంశీ. అవినాష్ గారు నమస్కారం అండి. అవినాష్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా జరుగుతుంది? యా ఫైన్ అండి, ఫైన్. బాగున్నా. నమస్తే సార్, బాగున్నారా సార్? యా ఫైన్ అండి. ఏంటి, ఎలా జరుగుతుంది ప్రచారం? ఎలా జరుగుతుంది? ఎటువంటి స్పందన కనిపిస్తూ ఉంది? ప్రజల నుంచి ఎటువంటి పల్స్ మీకు అర్థం అవుతా ఉంది? సార్ అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి గారా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజల మధ్య ముఖ్యంగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చేసిన అభివృద్ధి కానివ్వండి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం వల్ల ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గారా నువ్వు మా ఇంటికి దాదాపుగా 4 సార్లు వచ్చావు, 5 సార్లు వచ్చావు, మా ఇంటి ముందు రోడ్డు వేపించడంలో నువ్వు మాకు సహాయపడ్డావు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు రావడంలో నువ్వు మా అందరి గారు సహాయపడ్డావు. కాబట్టి ఈసారి నీకు అవకాశం ఇద్దాము అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో తూర్పు నియోజక ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాలు ప్రజల యొక్క దీవెనలతో కష్టపడ్డామో తప్పకుండా వాళ్ళ దీవెనలు ఆశీర్వాదంతో ఈసారి తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పిన ఒక బలమైన నమ్మకంతో ముందుకెళ్తాం జరుగుతుంది. ఓకే. అట్లాగే నెహ్రూ గారి రాజకీయ వారసుడిగా నెహ్రూ గారి బలం ఏ రకంగా ఉపయోగపడుతుంది? విజయవాడ ఈస్ట్లో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానులు, అనుచరులుగానే ఉంటారు, అది ఎలా ఉపయోగపడతా ఉంది? సార్ దాదాపుగా ఈ జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన ఉన్నారంటే అది దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారే ఉన్నారు. ఈ రోజుకి ఆయనకి మొత్తం జిల్లా అంతా గారు ఆయన సొంత మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది గారు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పాత కంకిపాడు నియోజకవర్గం అంటే సగం పెన్నలూరు అయింది, సగం తూర్పు అయింది, కొన్ని బిట్లుగా మైలవరం కానివ్వండి, పశ్చిమ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఇవన్నీగా రావటం జరిగింది. సో నెహ్రూ గారు 2009లో తూర్పు నుంచి పోటీ చేయాలని చెప్పని సిటీ బేస్డ్గా 72 గారా నేను స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను, సిటీ బేస్డ్గా నేను రాజకీయాల్లో ఉండాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ రోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఎంచుకోవటం. ఆ రోజు నుంచి గారా ఆయన 2009, 2014లో గారా తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తాం. కానీ 2019లో మేము సడన్గా గురువారి నియోజకవర్గం వెళ్తాం. దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గం రావటం. కాబట్టి అంటే ఆయన సొంత మనుషులు, నెహ్రూ గారు సొంత మనుషులు, 72 గారు ఆయన స్టూడెంట్ రాజకీయాల నుంచి గారా పనిచేసిన వాళ్ళు, ఆత్మీయులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ గారా అవినాష్ని గెలిపించాలి, అవినాష్ని గెలిపించి ఎట్టి పరిస్థితుల్లో నెహ్రూ గారిని ఒక ముందుకు తీసుకెళ్ళాలి, నెహ్రూ గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గారు పనిచేసుకుంటూ మాకు సాయం చేస్తున్నారు, సహకరిస్తున్నారు. తప్పకుండా అదే ఉద్దేశంతో మేము అందరం గారు ముందుకెళ్తాము. నెహ్రూ గారి దీవెనలు, ఆయన బలం మాకు ఈరోజు అన్ని గారు పనికొచ్చి ఈరోజు ఈ విధంగా నేను ఉన్నానంటే అది కారణం నెహ్రూ గారు ఒక బలం వల్ల అన్ని గారు సాధ్యమైంది. ఓకే. అంటే అవినాష్ గారు, అంటే నెహ్రూ గారు కంకిపాడులో 83 నుంచి 4 సార్లు, మొత్తం 5 సార్లు గెలిచారు. 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. అంటే అక్కడ పార్టీ బలము, నెహ్రూ గారి బలం రెండు యాడ్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీకు విజయవాడ ఈస్ట్లో ఏ రకమైనటువంటి బలం యాడ్ అవుతా ఉన్నది? సరే, ఇప్పుడు విజయవాడ ఈస్ట్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము చేసిన డెవలప్మెంటు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మా బలం. మా బలంగా ఇవన్నీ గారు మా బలం కాబట్టి ఈరోజు మేము నిర్మోమటంగా ధైర్యంగా చెప్పుతున్నాం ఈసారి మేము గెలుస్తున్నాం అని చెప్పాలి. అంటే దీంట్లో ఒకసారి అందరు గారు ఏమనుకుంటారంటే ఈస్ట్ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పిన ఒక భావనలో అందరూ ఉంటారు. కానీ దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014లో ఆ రోజు పోటీ గద్దె రామ్మోహన్ గారు కానివ్వండి, లేకపోతే రాధా కానివ్వండి, నెహ్రూ గారు ఏమీ లేకపోయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాం జరిగింది.
ఆ రోజు దాదాపుగా 20,000 ఓట్లు నెహ్రూ గారికి వచ్చింది. ఆ ఓట్లు చీలిక వల్ల కానివ్వండి, లేకపోతే వేరే విధానంలో కానివ్వండి, ఆ రోజు రామ్మోహన్ గారు గెలిచారు. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బావకుమార్ గారు, బావకుమార్ అంకుల్, ఆయన శరణ్ అంటే అప్పుడు దాకా కార్పొరేటర్గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసేసరికి ప్రజానికం సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఆ కారణంతో 2019లో మళ్ళీ రామ్మోహన్ గారు ప్లస్ ఆ రోజు మేము గారు తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల నెహ్రూ గారి వర్గం కానివ్వండి, నెహ్రూ గారి మనుషులందరూ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం. ఈరోజు ఈ 5 సంవత్సరాలు గారు మేము తిరిగి ప్రతి ఇంటికి 4 సార్లు 5 సార్లు వెళ్తాం కానివ్వండి, నెహ్రూ గారి మనుషులందరూ గారు చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం కానివ్వండి. దాదాపుగా 14 మంది గతంలో 2014లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు రివర్సు తెలుగుదేశం పార్టీకి 14 వచ్చినాయి, వైసీపీకి 6-7 వచ్చినాయి. కానీ ఈసారి ఏదైతే ఒక బలమైన ఒక పక్క జగన్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల మొన్న జరిగిన కార్పొరేషన్లో మాకు 14 స్థానాలు వచ్చినాయి, వాళ్ళకి 7 స్థానాలు వచ్చినాయి. అది కాకుండా కార్పొరేటర్స్ అందరు మెజార్టీ వేసుకుంటే 15,000 పోయి మాకు 18,000 ప్లస్ వచ్చింది. రివర్స్ ఇంకా డబుల్ వచ్చింది. సో రివర్స్ డబుల్ వచ్చింది. సో ఈ విధంగా మెయిన్ ఒకసారి మా బలం, మా ధైర్యం జగన్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, మేము ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము ఈ నియోజకవర్గంలో చేసాం. అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు అవినాష్ గారు ప్రతి ఇంటికి 4 సార్లు వచ్చి తలుపు తట్టాడు, ప్రతి ఒక్కరిని ఓటు అడిగారు, ఈసారికి నన్ను ఆశీర్వదించండి అని అడిగారు అనే ఆ ప్రేమ కనపడుతుంది, అభిమానం కనపడుతుంది. నో డౌట్, దాన్ని కాదంటలా. సరే, సంక్షేమ పథకాలు మిగిలినటువంటి నియోజకవర్గాల్లో లేదా జరిగిన దానికంటే మీరు ఎక్కువగా చేశారు, మీరు ముందుకెళ్ళారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వలన ఈ 2 ఓట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 వన్ సైడ్ తెలుగుదేశానికి పడితే అది వైఎస్ఆర్సీపీకి నష్టం కదా. అంటే అవినాష్ గారి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీకి అది ఎంతవరకు అది నష్టం చేసే ప్రమాదం ఉంది కదా అనేటువంటిది మీ అభిమానుల నుంచి ఉన్న ప్రశ్న. ఏమంటారు దానికి? సార్ అంటే మీరు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం జనసేన పార్టీకి వేస్తారని చెప్పని మీ యొక్క అభిప్రాయం. అవును. కానీ విజయవాడ నగరంలో ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. ఓకే. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. ఓకే. అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా పాత తరహా రాజకీయాలుగా, ఇంకా కుల రాజకీయాలుగా, మత రాజకీయాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానివ్వండి, నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికం అలా ఆలోచించట్లేదు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అవ్వని పనులు ఈరోజు 5 సంవత్సరాల్లో అవినాష్ వల్ల అయినాయి కాబట్టి మనం అవినాష్కి అవకాశం ఇద్దాం. ప్రజానికం అందరు గారు ఇదివరకు కమిటీల దగ్గరికి వెళ్ళి లేకపోతే వివిధ రూపాల దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెచ్చుకునే వాళ్ళం, పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు, నేరుగా మన ఇంటికి వస్తున్నాయి అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రౌండ్ రియాలిటీగా నేను చెప్తున్నా. నేను ఎందుకు గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నానంటే 4.5 సంవత్సరాలు నేను జనాల్లోనే ఉన్నా. నేను 4.5 years నేను జనాల్లోనే ఉన్నా. కానీ మీరు మీ ఛానల్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంక ఎనీ జర్నలిస్ట్ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. 2019 నవంబర్ ఆ విషయం వరకు ధృవీకరిస్తున్నారు. అవినాష్ గారు జనంలో ప్రతి ఇల్లు 4 సార్లు తలుపు కొట్టారు, ప్రతి ఒక్కరిని ఓటు అడిగారు, గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒకసారి టచ్ చేశారని అభిప్రాయం ఉంది. కానీ అంటే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అంశం ఒకటి బలమైనది ఒకటి ఉంటుంది అనేది చర్చ. సరే, మీరు దానికి చెప్పారు సంక్షేమం అనేటువంటిది బాగా మేము చేసాము, నేను కష్టపడ్డాము. ఓకే అవినాష్ గారు, ఇంకొక అంశం అసలు ఎందుకు అంటే నెహ్రూ గారు వెళుతూ వెళుతూ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది? అవినాష్ గారిని అక్కడ పెడితే అక్కడి నుంచి ఎందుకు వారు బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది? అవినాష్ గారు సార్, మీకు గుర్తే ఉంటుంది, నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాల క్రితం నెహ్రూ గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారి ఘాట్లో మీరు నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును అవును. ఆ రోజు నేను ఎంత కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని చెప్పి నేను మీకు చెప్పాను. అవును, స్ట్రాంగ్ ప్రాణం ఉన్నంత వరకు నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లోకేష్ గారి కోసం పనిచేస్తా అన్నారు. అదే కమిట్మెంట్తో నేను
చివరి వరకు. అంటే నేను ఒకసారి చెప్తా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం అని చెప్పుకునే వాళ్ళకన్నా నేను పనిచేసిన 4 సంవత్సరాలు చాలా కమిట్మెంట్గా పనిచేశాను. చాలా కమిట్మెంట్గా పనిచేశాను. ఈరోజు చివరి నిమిషంలో అంటే ఏప్రిల్ 11, 2019 ఎలక్షన్ అయితే మార్చి 12, 13వ తారీఖున నన్ను చివరి నిమిషంలో గురువారికి పంపించారు. నేను అయినా ఆ రోజు ఏమీ ఆలోచించాల. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను వెళ్ళి పోటీ చేశాను. నిజంగా ఆ రోజు నాకు రాజకీయంగా వేరే ఉద్దేశాలు ఉంటే ఆ రోజే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని. కానీ లేదు, ఒక కమిట్మెంట్గా ఉన్నాం కాబట్టి అని చెప్పని చివరి నిమిషం దాకా డ్రాగ్ ఆన్ చేసినా చూస్తాం చేస్తామని చెప్పిన చివరి నిమిషం అంటే 25 రోజుల క్రితం నన్ను పంపించారు. ఆ రోజు నా వయసు 31 సంవత్సరాలు. నా వయసు 31 సంవత్సరాలు అన్నా దానికి డబుల్గా అక్కడ నేను ఖర్చు పెట్టి కానివ్వండి అనేక విధాలుగా, మాకేం వ్యాపారాలు లేవు కానీ అనేక విధాలుగా ఆస్తులు అమ్ముకొని అన్నీ గారు చేసి ఆ రోజు నేను ఇది చేశాను. అయినా నేను ఏ రోజు గారు బాధపడలా. అదే కమిట్మెంట్తో ఊరిపోయిన తర్వాత గారా ఈరోజు చంద్రబాబు గారు ఇంటి ముందు డ్రోన్ కెమెరా ఎగరేస్తున్నారంటే ఆ రోజు ఫస్ట్ వెళ్ళింది నేనే. ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు భయపడి ఒక్కరు గారు రాకపోతే ఆ రోజు డ్రోన్ కెమెరా ఎగరేసినప్పుడుగా వెళ్ళింది నేనే. చంద్రబాబు గారు చలో ఆత్మకూరు అని పిలిపిస్తే ఆ రోజు గారు నేనే అందరికన్నా ముందు వెళ్ళింది నేనే. అంటే ఒక కమిట్మెంట్గా నేను పనిచేసి ఎక్కడ గారు నా కమిట్మెంట్ నేను తప్పలా. కానీ నేను ఆయన ఒకటే అడిగా, నేనేం వ్యాపారవేత్తను కాదు, నేను 24 గంటల పొలిటీషియన్ని. నాకున్న కోరిక నెహ్రూ గారి లాగా 5 సార్లు ఈ జిల్లాలో ఎమ్మెల్యే అవ్వాలని చెప్పాను. గురువార అనే ప్రదేశం మీరు చివరి నిమిషంలో ఇచ్చారు. అవన్నీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన లేదు తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను అని చెప్పి మళ్ళీ గన్నవరంలో వంశీ గారు వెళ్ళిపోతే నన్ను గన్నవరం వెళ్ళమన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ భవిష్యత్తు ఎంత ముఖ్యం, మా ఇంట్లోనే మా తల్లికి గారు నా భవిష్యత్తు అంతే ముఖ్యం కదా. అంతే కదా. దాదాపుగా 40 సంవత్సరాలు నెహ్రూ గారిని కాదు సార్ ఒక నిమిషం, దాదాపుగా 40 సంవత్సరాలు నెహ్రూ గారిని నమ్ముకుని నెహ్రూ గారితో ఉండిన వాళ్ళందరి గారా ఒకటే ఆశ, అరే మొన్నదాకా నెహ్రూ గారు బాగున్నారు, మా అందరి భవిష్యత్తు బాగుంది, ఇప్పుడు అవినాష్ బాగుంటే మా భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు వేరే రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేరు, వేరే రాజకీయ మమ్మల్ని వదిలేసి ఎక్కడి గారు వెళ్ళలేరు, వాళ్ళు ఉండేది మేము బాగుంటే వాళ్ళు బాగుంటాం అనుకుంటారు, మాతో పాటే ప్రయాణం అనుకుంటారు. ఈరోజు అన్నీ ఉండి నన్ను ఒక గాలిపటం లాగా, నన్ను ఒక స్టెఫ్నీ టైర్ లాగా ఎక్కడ ఉపయోగం ఉంటే అక్కడ ఒక చివరి నిమిషంలో నన్ను నిలమంటాం ఎంతవరకు సమంజసం అండి? అంటే రాజకీయ ఇప్పుడు నాకు నిజంగానే ఇవన్నీ గారు లేదనుకోండి, నేను నెహ్రూ గారు అబ్బాయిని కాదు సార్ ఒక నిమిషం సార్, నేను నిజంగానే నెహ్రూ గారు అబ్బాయిని కాదు, నెహ్రూ గారు నమ్ముకున్నారు నాతో ఎవరూ లేరు అన్నప్పుడు నేను గాలిపటం లాంటాన్ని, ఎక్కడికి వెళ్ళమని అక్కడ వెళ్తా. కానీ ఈరోజు నా కళ్ళ ముందు భవిష్యత్తు నా విధంగా ఒకసారి గురువారు అంటారు, ఇంకోసారి గన్నవరం అంటారని చెప్పని ఇది చేస్తే ఎవరికన్నా ఆలోచన వస్తుంది కదా, అరే ఏంట్రా ఇది, మనమే ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నాం, వాళ్ళేంటి మనల్ని ఏదో స్టెఫ్నీ టైర్ లాగా అవసరం ఉన్నప్పుడు ఎక్కడైతే వాడతారో అక్కడ పెట్టినారు పెడుతున్నారని చెప్పని ఆలోచన వస్తుంది కదా. ఓకే, అంటే రాజకీయంగా మీకు అన్యాయం జరుగుతుంది, ఇటు గుడివాడ అంటున్నారు, అటు గన్నవరం అంటున్నారు, భవిష్యత్తు ఏందో అర్థం కావటం లేదనేటువంటి అభిప్రాయంతో మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా నెహ్రూ గారి అనుచర గణంతో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అడుగు వేశారు, అంతేనా? అంతే, తప్పకుండా. అలా చేసిన తర్వాత అంటే దీంట్లో ఇంకోటి సార్, అంటే ఏ అభిప్రాయాలు కొంతమంది ఒప్పుకోవచ్చు కానీ వాస్తవంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు విజయవాడ నగరంలో మాకు ఒక బలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఓకే, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 14 మంది మాకు సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు, డిప్యూటీ మేయర్ మాకు సంబంధించిన వాళ్ళు, వివిధ నామినేటర్ పదవులు. మరొక 20-30 సంవత్సరాలు నేను బలంగా పనిచేస్తున్న బేసు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఓకే, అంటే అదే కమిట్మెంట్ మాకు. ఒకసారి నేను ఏ రోజు మీరు ఎనీ టైం కనుక్కోండి, ఈరోజు నేను వైసీపీలో ఉన్నా, గతంలో 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేను ఏ రోజు గారా నాకు ఇలా పలానా పని కావాలి, లేకపోతే పలానా ట్రాన్స్ఫర్ కావాలి, లేకపోతే నాకు పలానా పదవి కావాలి, లేకపోతే నాకు పలానా ఏమన్నా పని చేసి పెట్టండి అని చెప్పని ఏ రోజు ఎవరిని అడగల. చివరికి తెలుగుదేశం పార్టీలో నేను తిరుపతి దర్శనం గారు అడగల. మీరు అడగండి, నేను అడిగింది ఒకటే, నాకు 27 వయసులోనే నెహ్రూ గారు చనిపోయారు, మంచి భవిష్యత్తు ఉంది, నేను పార్టీ కోసం పనిచేస్తా, నాకు వేరేది ఏమీ గారు అక్కర్లా,
చివరికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ రోజు పోటీ చేసిన అందరికి గారా చంద్రబాబు గారు హెల్ప్ చేశారు. నేను ఏ రోజు గారు ఆయన్ని అడగలేదు, ఆయన ఇస్తానన్న గారు ఇవ్వలేదు, నేను అడగలేదు. ఓకే, అంటే అవినాష్ గారు ఓకే కమిట్మెంట్ గా నేను పనిచేసినప్పుడు నన్ను ఎస్, మీరు చెప్పిన పాయింట్ క్లియర్గా ఉంది. అంటే మీరు కమిట్మెంట్గా పనిచేశారు, అవకాశం ఉన్నారు, అవకాశం కల్పించకపోగా నష్టం జరుగుతుందని భావించి నిర్ణయం తీసుకున్నారు. సరే, ఇంతవరకు ఓకే. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, రాష్ట్ర ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినటువంటి అంశంలో మీ పాత్ర, మీ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏంటి? అంటే అంత స్థాయిలో విభేదాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీకి అవినాష్ గారికి మధ్య? సార్ ఒకసారి దీంట్లో 2 ఇష్యూస్. ఈరోజు నాకు విజయవాడ నగరంలో నేను నాకు చెప్పిన విధంగా ఒక గుర్తింపు కానివ్వండి, ఒక బేస్ కానివ్వండి, ఒక లైఫ్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. నేను కమిట్మెంట్, నాకు నెహ్రూ గారి జీవితంలో నేర్పింది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్లో నేను జగన్ గారికి బైండ్ అయి ఉన్నా, జగన్ గారికి కమిట్ అయి ఉన్నా. ఈరోజు అంటే వాళ్ళు చెప్పే విధానం తల్లి లాంటి పార్టీ ఆఫీసు, ఎస్ ఒప్పుకుంటాం, మీ అందరికీ తల్లి లాంటి పార్టీ ఆఫీసు. అలాంటి తల్లి లాంటి పార్టీ ఆఫీసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి గారిని, అదేవిధంగా ఒక స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని బూతులు తిట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి కోపం వచ్చింది. కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారు, అది పార్టీ ఆఫీస్ మీద రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు నన్ను ఒక మీరే వాళ్ళు అడిగారు, ఏంటి వెళ్ళినాళ్ళు మీ వాళ్ళు అంట కదంటే అప్పుడు చెప్పా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అన్యాయం జరిగితే ఆయన పక్కన నుంచిన వాళ్ళు అందరి గారు నా మనుషులే, దాంట్లో తప్పే ఉందని చెప్పని అన్నా. ఓకే, అందుకని సరే, అది ఎవరన్నా కానీ ఇంకా వేరే ఇష్యూ లేదు సార్. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంటే అవినాష్ గారి నోటి వెంట పెద్దగా ఇప్పుడు ఆ పదాలు వినలేదులేండి నేనైతే. ఎందుకంటే ఇప్పుడు అటువంటి ఆ భాష మీ దగ్గర చాలామంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అటువంటి భాష అంటే ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, లేదా పిల్లల్ని తిట్టడం, లేదా తిట్టడం ఇది ఎక్కువగానే ఉంది కదా. అంటే అటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఒకరేమీ పతివ్రతలు కాదు, ఇంకోటి కాదంటే అందరూ అట్లాగే మాట్లాడుతున్న సందర్భాలు కూడా చాలామంది వ్యవహరిస్తున్నారు కదా అవినాష్ గారు. సార్ ప్రారంభించింది ఎవరు సార్? అసలు ఇంట్లో మహిళల మేరకి బూతు మాట్లాడింది ఎవరో ఒక్కసారి మనం గనక ఇప్పుడు సార్ రాజకీయంగా విమర్శలు సార్ ఒక్క నిమిషం సార్, రాజకీయంగా విమర్శలు తప్పు కాదు సార్. నేను చెప్తున్నా కదా, రాజకీయంగా విమర్శలు నువ్వు ఆ పని చేయలేదు, నువ్వు ఈ పని చేయలేదు, అక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఒప్పు జరుగుతుంది, మేము మంచి చేసామని చెప్పుకోవడం ఎవరికి ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా ప్రారంభించింది ఎవరో ఒక్కసారి మీరు చూడండి, స్టడీ చేయండి. అంటే అవినాష్ గారు జనరల్గా రియాక్షన్ వచ్చింది. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గుడివాడ నుంచి వచ్చింది అంటారు. సరే, నేను పేరు చెప్పను కానీ ఎవరిని అట్లా నేను కూడా విమర్శించను. గుడివాడ నుంచి వచ్చింది అంటారు. అక్కడ మొదలైనటువంటి ఇంట్లో వాళ్ళ గురించి సార్, ఇంట్లో వాళ్ళ గురించి మాత్రం ఫస్ట్ టైం వచ్చింది మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచే సార్. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఓకే సార్, ఏదన్నా కానీ అంటే వాళ్ళు ఇంట్లో లేడీస్ గురించి మాట్లాడింది మాత్రం ఫస్ట్ టైం మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారితో 4.5 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాను. నిజంగా అంటే రాజకీయాల్లో మహిళలను గనక విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మందలు ఇచ్చారు. ఇది వాస్తవం. ఓకే, ఇది వాస్తవం. నేను చెప్పినా కదా, నేను సాక్ష్యం. ఇది వాస్తవం. రాజకీయాలకి మీరు ఇంట్లో వాళ్ళని తీసుకురామాకండి. పార్టీల పరంగా, రాజకీయ నాయకుల పరంగా మీరు విమర్శించండి, ఏదైనా చేయని కానివ్వండి. ఎప్పుడూ గారా ఇంట్లో లేడీస్ని, ఇంట్లో వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావద్దని చెప్పని జగన్మోహన్ రెడ్డి స్వయాన చెప్పారు. దానికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను సార్. దానికి నేను ఒక ఉదాహరణగా చెప్తా. నిమ్మల రామానాయుడు గారు భారతీయ ఇసుక అని చెప్పని ఆయన ఒక ప్రొటెస్ట్ చేశారు ఇసుక మీద. మీకు ఆ రోజు గుర్తే ఉంటుంది, ఒక తోపుడు బండి మీద ఇసుక వేసి బోర్డు పెట్టి భారతీయ ఇసుక అని చెప్పని చేసేళ్ళారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ ఒక అతను, మీరు భారతీయ ఇసుక అని చెప్పని అమ్ముతున్నారు కదా, మేము మీకు హెరిటేజ్ ఉంది కదా, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, పాలు అని చెప్పంటే మీరు ఎలా ఫీల్ అవుతారని చెప్పనే మాట ఒక అతను అన్నారు.
అన్నప్పుడు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అతన్ని పిలిపించి మరీ మందలు ఇచ్చారు, తప్పు నువ్వు చేసింది. ఏ రోజు గర ఇలాంటి పనులు రాజకీయాలకి ఇంట్లో వాళ్ళని ఎప్పుడు గారా మురి పెట్టొద్దు అని చెప్పని నిజంగా అది జరిగిన మాట వాస్తవం, దానికి నేనే ఉదాహరణ. ఈరోజు మీరు అంటున్న వాళ్ళని గారా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అంతే ఆ విషయంలో నేనే ఉన్నా. అంటే ఆయన రాజకీయంగా అలా ఆలోచిస్తారు కానీ ఏ రోజు గారా ఇంట్లో వాళ్ళ గారి గురించి ఒకసారి ఈరోజు సోషల్ మీడియాలో ఎంత నీచంగా ఎంత దారుణంగా అంటే ప్రవర్తిస్తున్న తీరు మీరు అందరూ అంటే సోషల్ మీడియా గురించి వద్దులేండి అవినాష్ గారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి తిట్టే తిట్లు, దాంట్లో పెట్టే పోస్టులు అవి ఇంటే అవి చూస్తే మన నిద్ర కూడా పట్టదు అనమాట, అంత భయంకరంగా ఉండేది వస్తున్నాయి. సరే, అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే స్వయాన చెల్లెలు షర్మిల విషయంలో జరుగుతున్నటువంటి గ్యాప్, షర్మిల విషయంలో సోషల్ మీడియా చేస్తున్నటువంటి ట్రోలింగ్, మరి పాపం అది తను కూడా ప్రశ్నిస్తుంది కదా, నా మీద ఇంత దాడి చేస్తుంటే, మా అన్నయ్య ఇట్లా మాట్లాడుతుంటే, నా చీరల గురించి మాట్లాడుతుంటే ఏంటని ప్రశ్నిస్తుంది కదా, మరి దాన్ని ఏమని చూడాలి, ఎలా చూడాలి అవినాష్ గారు? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న కాంటెక్స్ట్ షర్మిల గారు చీరల గురించి ఏం మాట్లాడలేదంటే దాని బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు, బ్యాక్ ఎండ్ చంద్రబాబు గారు ఉన్నారని వీళ్ళందరూ ఉన్నారని చెప్పిన ఒక ఉద్దేశంలో ఆ విధంగా అన్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి చీరల గురించి ఆ రోజు ఏం మాట్లాడలేదు. బ్యాక్ ఎండ్ ఈ విధంగా ముందేమో ఒక రకంగా ఉన్నారు, కానీ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో చంద్రబాబు గారు వీళ్ళందరూ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆమెతో అలా మాట్లాడిస్తారని చెప్పిన ఒక ఉద్దేశంలో అన్నారు. కానీ ఆమె గురించి లేకపోతే ఆమె చీరల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఇంకా రాజకీయం కాబట్టి ఏదో ఒక పాయింట్ని పట్టుకుని దాన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం ప్రతి రాజకీయ నాయకుడు గారు ఇది చేస్తారు కాబట్టి దాన్ని ఈ రకంగా మార్చడానికి వాళ్ళు అన్వయించుకున్నారంటారు. సరే, ఫైనల్. ఓకే అవినాష్ గారు, ఏంటి రిటైనింగ్ వాల్? సరే, విజయవాడ ఈస్ట్లో రిటైనింగ్ వాల్ ఏంది అసలు? దాన్ని కట్టింది ఎవరు, కట్టించింది ఎవరు, డబ్బులు ఎవరు, దాన్ని ప్రారంభించింది ఎవరు, దాన్ని శంకుస్థాపన చేసింది ఎవరు, ఏంటి అసలు ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంటి? సార్, రిటైనింగ్ వాల్ పూర్తి హిస్టరీ 2004-09 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు నెహ్రూ గారు కంకిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారి తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఆ రోజు ఇన్ఛార్జిగా నెహ్రూ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా యలమంచిలి రవి గారు ఉన్నారు. అప్పుడు ప్రపోజల్స్ ఇవన్నీ గారా ముందుకు తీసుకెళ్ళి ఫైనాన్స్లో పెట్టి ఆ రోజు డబ్బులు శాంక్షన్ అయినాయి. తర్వాత అప్పుడున్న రాజకీయ కారణాల చివరిలో గవర్నర్ పరిపాలన ఇవన్నీ ఉద్దేశంలో అయిపోతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక 5%, 10% జస్ట్ అలా మట్టిపోసి గౌరగట్టి వదిలేశారు, ఇంకేమీ చేయలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 95% ఈరోజు నిధులు రిలీజ్ చేసి దాదాపుగా 350 కోట్లు రిలీజ్ చేసి స్వయాన అసెంబ్లీ సాక్షిగా నేను రిటైనింగ్ వాల్ కడతానని చెప్పారు. దానికి అనుగుణంగా శంకుస్థాపనకు వచ్చారు. శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి ఈరోజు ఒక పక్క రిటైనింగ్ వాల్ కాదు, 2 పక్కల రిటైనింగ్ వాల్. ఆ రెండో పక్క రిటైనింగ్ వాల్ గారా ఒక పక్క రిటైనింగ్ వాల్కి శంకుస్థాపన వస్తున్నప్పుడు కారు దిగ్గానే అక్కడ ఉన్న అధికారులు ఇమ్తియాజ్ గారు, జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మాధవి లతారెడ్డి గారు ఉన్నారు, మన కలెక్టర్ గారేమో ఇమ్తియాజ్ గారు ఉన్నారు. ఇమ్తియాజ్ అన్న వెంటనే అవతల పక్క రిటైనింగ్ వాల్ గారు ప్రపోజల్స్ రెడీ చేయండి, వెంటనే జీవో ఇష్యూ చేయండి, ఫైనాన్స్కి పంపించండి అని చెప్పని ఈఎన్సీ గారికి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చి అధికారి ఇంకొక 6 నెలలు ఆ ప్రాసెస్ గారు స్టార్ట్ చేసి కరెక్ట్గా జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, నిజంగానే తెలుగుదేశం పార్టీ రిటైనింగ్ వాల్ మేము కట్టామని చెప్పినప్పుడు మరి 2019లో వరదలు ఎందుకు వచ్చింది? 2020లో వరదలు ఎందుకు వచ్చింది? 2020 ఎందుకు వచ్చింది? మరి వరదలు వచ్చినప్పుడు అందరూ మునిగారు కదా, మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళారు కదా, పునరావాస కేంద్రాలకు వెళ్ళారు కదా, ఎందుకు వచ్చింది ఆ రోజు? ఎందుకు మరి వాళ్ళు కట్టామని చెప్పుకున్న రక్షణ కూడా మరి ఆ రోజు ఎందుకు జనాలు మునిగిపోయారు? దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళు? ఈరోజు కేవలం ఏంటంటే ఒక సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన మీడియాలో మేము కట్టామని చెప్పుకునే ప్రచారం తప్పితే ఆ రోజు
చంద్రబాబు గారు కూడా వచ్చారుగా వరదల్లో మునిగిపోయిన వాళ్ళని చూస్తానికి. ఓకే, రిటైనింగ్ వాళ్ళంతా కూడా అంటే అప్పుడు ఆ రోజు నెహ్రూ గారు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవినేని అవినాష్ పూర్తి చేశాడు అంటారు. అంతే సార్. ఓకే, రైట్. అట్లాగే జనరల్గా నెహ్రూ గారు అంటే గుణదల అంటే దేవినేని గారి అడ్డ, అట్లాగే కృష్ణలంక అంటే రంగా గారి అడ్డ, మరి వంగవీటి వారి అడ్డ. ఇప్పుడు రెండుటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కృష్ణలంకలో బలంగా ముందుకు వెళ్ళటం కోసం, పాగా వేయటం కోసం అవినాష్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఏంటి, ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, ఎలా మీకు ఓట్ బ్యాంక్ అంటే టర్న్ చేసుకునేటువంటి మీ ప్రయత్నం ఎలా జరుగుతుంది? సార్ ఒకసారి మీరు ఏదైతే చెప్పారో నెహ్రూ గారు కానివ్వండి, లేకపోతే రంగాన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో అవన్నీ గారు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, నేను మీ అందరికీ గతంలో గారు మీకు గుర్తే ఉంటుంది, మీ ఇంటర్వ్యూ దగ్గర చెప్పారు అలాంటి ఈ రోజుల్లో లేవు సార్, లేవన్నారు. ఈరోజు ఎవరి లైఫ్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే మేము పుట్టక ముందు జరిగిన ఇష్యూస్, అది కాకుండా ఈరోజు అలాంటి మనస్తత్వాలు గారు ఎవరికి లేవు. ఓకే, ఈరోజు మాకు లేదు, వాళ్ళకి లేదు. అదేవిధంగా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంకిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నెహ్రూ గారు ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు తూర్పు నియోజక శాసనసభ్యుడిగా రాధా ఉన్నారు. ఓకే, ఇద్దరు గారు ఒకే పార్టీలో పనిచేస్తాం జరిగింది. సో ఈరోజు ఇటువంటి వర్గాలు కానివ్వండి, అలాంటి మనస్తత్వంగా నేను ఇంకో విషయం గారు చెప్పుతున్నా, ఎవరైతే బలంగా ఆ రోజుల్లో అటుపక్క ఉన్నారో అంటే రాధారంగ మిత్తన్ మండలి కానివ్వండి, ఆ సభ్యులు కానివ్వండి, ఈరోజు నాకు ఎలక్షన్లో పూర్తిగా సహకరిస్తున్నారు పెద్దలు అందరూ. ఓకే, కృష్ణలంకలో ఉన్న పెద్దలు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఓపెన్గా ముందుకు వచ్చి నాకు సహకరిస్తున్నారు. ఇంకా దీంట్లో ఎటువంటి మీరు అనేది అవినాష్ గారు మీరు స్పష్టంగా చెప్తున్నారు అంటే గతంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటిది లేదు. ఎవరైనా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ విద్య, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే పరిస్థితులు వచ్చేసినాయి అనేది మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, అంతే కదా? వచ్చేసారు. ఇంకో విషయంగా చెప్తున్నా, ఎవరైతే ఆ రోజుల్లో బలంగా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారో ఈ రోజుల్లో నెహ్రూ గారి జయంతికి, వర్ధంతికి అలా వచ్చి వాళ్ళు గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఇంకా దీంట్లో అలాంటి ఎప్పుడైతే 94, 95 నుంచి గారా నెహ్రూ గారు కానివ్వండి, లేకపోతే ఆ పాత ఎవరైతే ఉన్నారో అందరూ గారా మాట్లాడుకోవటాలు, కలుసుకోవటాలు అన్నీ గారు అయిపోయినాయి. కేవలం ఇదేంటంటే రాజకీయంగా ఎలక్షన్ సమయంలో మా మేర పోటీ చేసేవాళ్ళు, లేకపోతే అవతల పక్క రాధా మేర పోటీ చేసేవాళ్ళు తీసుకొచ్చే ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి మాకు ఎలాంటి ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాంటి ఆలోచనలు, అలాంటి మనస్తత్వాలు మాకు ఎవరి దగ్గర లేవు. ఓకే, రైట్. ఇక ఏంటి గద్దె రామ్మోహన్ గారిని ఎలా ఢీ కొట్టబోతున్నారు ఏంటి? వారు ఇప్పుడు దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఎంపీగా, ఇట్లా దాదాపు 5 సంవత్సరాల సార్లు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు వారిని ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఆయన ఏమైనా హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? 2 సార్లు ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పుకి, ఒకసారి విజయవాడ ఎంపీగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి కానివ్వండి, ఈ పార్లమెంటుకి కానివ్వండి ఏమీ చేయలేదు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్కి అవకాశం ఇద్దామని చెప్పిన విధంగా ఈరోజు ప్రజానికం డిసైడ్ అయిపోయారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు అంటే అట్లాగే ఒకసారి చెప్పండి. ప్రజానికం డిసైడ్ ఈరోజు ఒకసారి అంటే ఏదో రకంగా మాటలు చెప్పేసి లేకపోతే చూద్దాం అని చెప్పని ఒక 10 సంవత్సరాల కాలం గడిపి నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇందాక అన్నారు కదా 2 సార్లు గెలిచారు, 3వసారి ఏంటంటే హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చూసి ఓటేయాలి. ఒకటి చెప్పండి. ఓకే, హ్యాట్రిక్ కోసం ఎందుకు ఏం చూసి ఓటేయాలి? ఓకే, డెవలప్మెంట్ చేశారా, లేదా 10 మందికి సహాయపడే విధంగా అంటే ఆపదలు వస్తే, ఇబ్బంది వస్తే నుంచున్నారా? ఏ విధంగా చేశారు? కేవలం మీతో నాతో గంట సేపు మంచి కౌరులు చెప్పి వంశీ తమ్ముడు, వంశీ అన్న అని చెప్పుంటే ఆ రకంగా అయితే ఏ రకంగానూ ప్రజానికానికి ఉపయోగపడే రకంగా కాదు కదా. ఓకే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన స్థానాల్లో కూడా డెవలప్మెంట్ వర్క్ చేయాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు అయితే పూర్తిగా గాలికి వదిలేశారు. చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్డుల్లో కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. కానీ ఈ రోజు నేను బలంగా చెప్పుకోగలుగుతున్నాను 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న డివిజన్స్ లో మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచిన డివిజన్స్ లో 10 కోట్లు 12 కోట్లు చివరికి గద్దె రామ్మోహన్ గారు నివసిస్తున్న 12వ డివిజన్ లో కూడా ఈరోజు 14 కోట్లతో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం. ఇది చాలా ప్రజానీకానికి ఓటేస్తానికి, ఇది చాలా ప్రజానీకం మమ్మల్ని చూసి లేదు ఈ అబ్బాయి పని చేస్తున్నారు, ఈ అబ్బాయికి అవకాశం ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం అని చెప్పిన ఆలోచన ఇది చాలా ప్రజానీకానికి. ఎందుకంటే మీకు నాకు అంటే మీకు తెలిసిన రామ్మోహన్ గారు వేరు, మీకు విజయవాడలో తెలిసిన రామ్మోహన్ గారు వేరు అంటారా? ఏంటి మాకు తెలిసిన రామ్మోహన్ గారు ఏంటంటే సౌమ్యుడు అంటారు జనరల్గా, పెద్ద వివాదాలకు పాడు వివాద రైతుడు ఏదో అంతవరకే వెళ్ళిపోతుంటారని. అంటే మీకు తెలిసిన రామ్మోహన్ గారు ఏంటి? ఒకసారి 3:30 దాకా మధ్యాహ్నం 3:30 దాకా ఉన్న రామ్మోహన్ గారు వేరు, 3:30 తర్వాత రామ్మోహన్ గారు వేరు. నేను మొన్న ఎక్కడో గారు మీతో ఇంటర్వ్యూలో ఆయన ఎక్కడో మాట్లాడుతున్నారు, ఏదో పంచాయతీలు అంటున్నారు, గుండాయిజం రౌడీజం అంటున్నారు. సరే ఒకటి, నేను చదువుకుంది లండన్లో, నా MBA నేను లండన్లో పూర్తి చేశాను. అదేవిధంగా దానికి ముందు నేను ఢిల్లీలో నా అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. +1 +2 నేను పూణే పైన పంచగని అని చెప్పని హిల్ స్టేషన్ ఉంది, అక్కడ చదివా. నా మీద ఎప్పుడు కూడా ఒక ఇష్యూ బేస్డ్ అంటే ఏమైనా గొడవలు అన్నో లేకపోతే ఇంకా రామ్మోహన్ రావు గారు చెప్పిన విమర్శలు ఏ రోజన్నా నా మీద ఒక్క విమర్శగా రాలా, ఏ రోజు గారా నా మీద అలాంటి విమర్శ ఏది గారు లేదు. నెహ్రూ గారి మీద గారా ఆ పాత జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కానీ వేరే విధమైన ఇష్యూస్ ఎప్పుడు గారు లేవు. ఈరోజు ఆయన అంటే ఆలోచన లేకుండా మా మీద అలాంటి విమర్శలు వేస్తుంటే చూసే జనాలు గారు అర్థం చేసుకుంటారు కదా ఈ అబ్బాయి ఏం చేశారు, అసలు ఆ అబ్బాయి మీద విమర్శలు ఎందుకు చేస్తారని చెప్పని. అదొక పాయింట్. తర్వాత ఇప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ చెప్పారు, పార్టీ ఆఫీస్ ఇష్యూస్ అన్నారు, లేకపోతే ఇంకా ఇష్యూస్ అంటారు, కొన్ని ఉంటాయి. సరే ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నాక కింద మనకు తెలియకుండా మేము గొప్ప అంటే మేము, మీరు గొప్ప అంటే మీరు అనే క్లాషెస్లో, గొడవల్లో, లేకపోతే వాగ్వాదంలో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు. గ్రామాల్లో గొడవలు జరుగుతాయి, వార్డుల్లో గొడవలు జరుగుతాయి. దానివల్ల సమాజానికి ఎటువంటి అంటే ఇబ్బంది ఉండదు. అది ఒక ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఇద్దరు గ్రూప్ మధ్య జరుగుతుంది, అక్కడితో ఫినిష్ అయిపోతుంది. ఓకే రైట్. అట్లాగే అసలు అవినాష్ గారు ఏంటి రామ్మోహన్ గారి మీద ఉన్న చెప్పండి. కాదు సార్ ఒక నిమిషం. కానీ రామ్మోహన్ గారి మీద ఉన్న బలమైన ఆరోపణలు, కాల్ మనీ ఆరోపణ రాలేదు, సెక్స్ ర్యాకెట్ ఆరోపణ ఆ రోజు ఆయన మీద రాలేదా? ఈ రోజుకి రామ్మోహన్ గారు ప్యాకెట్ ఆడతారని చెప్పని ఒక బలమైన ఇది ఉంది, అది నిజం. నేను అడిగాను ఆయన్ని, ఏందండి మీరు ప్యాకెట్ ఆడతారంట కదా అని అంటే, తర్వాత ఎప్పుడో నేను అడిగాను దాంట్లో నా లైవ్ షోలో అడిగాను నేను, ఏందండి ప్యాకెట్ ఆడతారట కదా అంటే, అప్పుడు ఎప్పుడో ఇంట్లో కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు ఏదో 2-3 సార్లు ఆడుంటాం అంతే తప్ప ఎప్పుడు డబ్బులు పెట్టి ఆడింది కూడా లేదు, అనవసరంగా నా మీద ఇదొక ప్రచారం చేస్తున్నారు అని చెప్పని అన్నారు. IPL బెట్టింగ్లు ఆడతారు, ఆ విషయం మీకు తెలుసా సార్? నాకు తెలియదండి. బెట్టింగ్లు అంటే అది అదొక ఇది కదా, అవి ఫోన్లో పెట్టుకునేవి కదా ఇవన్నీ గారా రామ్మోహన్ గారికి సంబంధాలు ఉన్నాయి. ఒకటే సార్, ఆయన చేస్తారు అని చెప్పని నేను ఎక్కడికి వచ్చినా ప్రమాణం చేస్తా, నేను చేయను అని చెప్పని ప్రమాణం చేయమని చెప్పండి. ఆయన ఎక్కడికి వచ్చి ఆరోపణలన్నీ ఆయన చేస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు. ఓకే. ఈరోజు 3:30 తర్వాత రామ్మోహన్ గారు విజయవాడలో ఉండకుండా వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకున్న పరిచయాలు, ఆ గెస్ట్ హౌస్లు అవన్నీ డిఫరెంట్ పాలిటిక్స్ సార్. ఓకే. అది చాలా మందికి విజయవాడ నగరం చాలా మందికి తెలుసు. కానీ ఏంటంటే మీరు అన్నట్టు 3:30 ముందు ఆ రామ్మోహన్ గారే అందరికి కనపడతారు. సరే ఓకే. అవినాష్ గారికి ఏంటి మిమ్మల్ని గెలిపించబోతున్నటువంటి ఎజెండా ఏంటి?
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే రేపు మమ్మల్ని గెలిపించబోతున్నాయి. ఓకే. మా ఎజెండా రెండే. ఓకే. మిగిలిన రాజకీయ పార్టీల ఎజెండాలు, కులాలు, మతాలు, లేకపోతే పార్టీల పరంగా వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు ప్రజానీకంకి అందుబాటులో ఉంటూ, ప్రజానీకానికి ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళకి తోడుగా ఉంటూ, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే రేపు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఓకే. అట్లా ఎగరేస్తారు. అవినాష్ గారు, అమరావతి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండబోతుంది? అమరావతి పరిపాలన రాజధాని విశాఖ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం అంటున్నారు. దాని ఎఫెక్ట్ విజయవాడ ఈస్ట్లో, మీ కాన్స్టిట్యున్సీలో మీ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? సార్ ఒకసారి అమరావతి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని, దాంట్లో ఎవరన్నా కాదన్నారా? శాసన రాజధాని మాత్రమే దాంట్లో ఎవరు గారు కాదనలా. లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కొంతమంది చూపించిన గ్రాఫిక్స్ కన్నా గ్రాఫిక్స్లా కాకుండా నిజమైన అభివృద్ధి చేస్తారు. ఓకే. ఈ విషయం స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ రోజు మేమందరం గారు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నారు, అమరావతిని డెవలప్ చేసే బాధ్యత నాది, మనది. మీరు అక్కడ ఉన్న ప్రజానికానికి కానివ్వండి, విజయవాడ నగరంలో ఉన్న ప్రజానికానికి కానివ్వండి, గుంటూరు నగరంలో ఉన్న ప్రజానికానికి కానీ నిర్మోహమాటంగా చెప్పండి. తప్పకుండా 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు బలంగా చెప్పారు. ఈ 5 years ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఉన్నటువంటి కంప్లీట్ చేయడం అనేటువంటిది ఫస్ట్ బేసిక్ కదా సార్. లాస్ట్ 5 years చంద్రబాబు గారు ఏం చేశారా అని తాత్కాలిక తప్పితే? సరే, ఇప్పుడు మేము ఆ రోజే చాలా మంది గారు చెప్పాం. కాదు, వాస్తవాలు మీకు తెలుసు సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ సరే కాదు సార్, కాదు సార్, ఒక చిన్న లాజిక్ సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు గారు అమరావతి క్యాపిటల్, దానికి ఎవరు గారు కాదంట్లో మేము గారు చెప్తున్నాం అమరావతి క్యాపిటల్ అని చెప్పని. కానీ ఏ విజయవాడో లేకపోతే గుంటూరు గానో క్యాపిటల్గా ప్రకటించి అమరావతి కనుక ఇచ్చేసి ఉంటే అసలు ఈరోజు ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు. ఈరోజు ఒక సిటీ పేరు లేకుండా ఏదో కొత్తగా కొలంబస్ ఏదో ఇది చేసినట్టుగా ఏదో చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ పరంగా విజయవాడ, గుంటూరు చాలా నష్టపోయింది. ఈ రోజు అంటే ఈ రోజు కాదు, ఆ రోజు తెలుగుదేశం టైంలో. ఓకే. సరే, ఏదన్నా కానీ మీకైతే అక్కడ నష్టం లేదా? ఈరోజు మళ్ళీ ఎందుకంటే ఒక పక్క అమరావతి ప్రభావం ఈస్ట్లో మాకు ఎటువంటి నష్టం ఉండదు సార్. ఓకే. అంటే మీరు గతంలో అవినాష్ గారు మీరు ఒకసారి రిస్క్ వేసారు, ప్రజానికానికి తెలుసు. మీరు గతంలో ఒకసారి రిస్క్ వేశారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడ్డారు. ఆ రోజు తెలుసు మీకు ఇది సాధ్యం కాదు గెలుపు అనేటువంటిది. తర్వాత గుడివాడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వెళ్ళారు, రిస్క్ వేశారు. కానీ ఈసారి ఈస్ట్ అంటే మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది అత్యంత క్రియాశీలకమైనటువంటి ఎన్నిక ఇది మీకు. అంటే నెహ్రూ గారి రాజకీయ వారసుడిగా ఇప్పుడు మీరు లెగసీని నిలబెట్టుకోవాలంటే ఇది మీకు క్రియాశీలమైన ఎన్నిక. ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజానీకానికి, ఓటర్లకి, ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకి మహాన్ న్యూస్ ద్వారా ఏమి అభ్యర్థిస్తారు, ఏం తెలియజేస్తారు అవినాష్ గారు? సార్ సునాయాసంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ప్రజల ఒక దీవెనలు, ప్రజల ఒక ఆశీర్వాదం, మీలాంటి సన్నిహితుల యొక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఓకే. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రచారంలో విస్తృతంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 2024లో జరగబోతున్నటువంటి విజయవాడ ఈస్ట్ ఎన్నికలలో ఖచ్చితంగా దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నానని చెప్తున్నారు. తను 4.5 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి 4 సార్లు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని పరిష్కరించినటువంటి వ్యక్తిగా నేనున్నాను ఇక్కడ. ఆ చేసినటువంటి కృషి, ఆ చేసినటువంటి కష్టం నన్ను ఈరోజు గెలిపించబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది ఈరోజు ద లీడర్ విత్ వంశీ అవినాష్ గారితో. థ్యాంక్ యూ సో మచ్.